నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న నలుగురు నిందితులను సిసిఎస్ సత్తుపల్లి పోలీసులు జాయింట్ ఆపరేషన్లో అదుపులోకి తీసుకున్నట్లు ఖమ్మం సిపి సునీల్ దత్ తెలిపారు. సత్తుపల్లి బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేయగా సిసిఎస్ సత్తుపల్లి పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి 216 గ్రాముల బంగారం, 9 మోటార్ బైకులను రికవరీ చేసినట్లు సిపి తెలిపారు. రికవరీ చేసిన సొత్తు విలువ 22 లక్షల వరకు ఉంటుందని అంచనా. గతంలో పలు నేరాల్లో నేరస్తులుగా ఉన్న నిందితులు జైల్లో ఏర్పడిన పరిచయంతో చోరీలకు పాల్పడుతున్నట్లు సిపి సునీల్ దత్ తెలిపారు. నిందితులకు రిమాండ్ విధించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఖమ్మం కమిషనరేట్లో 4 హ్యాబిచువల్ అఫెండర్స్ పట్టుకున్నారా. ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మన సిసిఎస్ అలాంగ్ విత్ సత్తుపల్లి లోకల్ పోలీస్ జాయింట్ ఆపరేషన్తో మన జిల్లాలో సత్తుపల్లి పిఎస్లో 19th ఒక కేసు నమోదు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్లో ఒక కేసు అయింది. 19th ఇది అఫెండర్స్కి పట్టుకోవడం జరిగింది. ఈ కేసు విషయంకి బ్రీఫ్ ఫ్యాక్ట్స్ మీకు చెప్తున్నాను. ఇందులో 20th డిసెంబర్ 2023కి మనకు ఒక కంప్లైంట్, ఆయన కూడా టీఎస్ఎస్పి 15 బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అతను కంప్లైంట్ ఇచ్చిన ఆ రోజుకి ఆయన అతని ఫ్యామిలీతో ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి అటెండ్ చేయడానికి వెళ్ళినప్పుడు రాత్రి 8:30 ఆల్మోస్ట్ 11:45 వరకు వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్లో ఉంటున్నారు. రిటర్న్ వచ్చి వాళ్ళ ఇల్లు చూస్తే కిచెన్ డోర్ బ్రేక్ చేసి అన్నోన్ అఫెండర్ వాళ్ళకి ఇంట్లో దొంగ చేసింది. ఇందులో ఫర్దర్గా అతను చెక్ చేస్తే ఆల్మోస్ట్ 2,50,000 worth property was missing. The gold and కొంత క్యాష్ కూడా పోయింది. తర్వాత ఇది మన సిసిఎస్ టీమ్, లోకల్ పోలీస్ బేస్డ్ ఆన్ సర్టన్ ఎవిడెన్సెస్, క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ టీమ్ ద్వారా కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ప్రకారంగా పనిచేసిన హార్డ్ వర్క్ చేసిన తర్వాత దీస్ అఫెండర్స్ వర్ కాట్. ఇందులో మెయిన్ అఫెండర్స్తో భీమ్లీ రాజ్ కుమార్, అతను ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నారు, రెసిడెంట్ ఆఫ్ మందమారి. తర్వాత అనిల్ కుమార్, అతను కూడా ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నారు, ఈజ్ రెసిడెంట్ ఆఫ్ రామ్నగర్ సత్తుపల్లి. ఒక థర్డ్ పర్సన్ మచ్చ ఆదర్శ్, గుడి మల్కాపూర్ హైదరాబాద్కి నేటివ్ ఉన్నారు. అతను వాళ్ళతో పాటు ఒక రిసీవర్ తోట నరేష్, అతను కూడా సత్తుపల్లికి నేటివ్ ఉన్నారు. ఇది 3 అక్యూజ్డ్. అంతకుముందు జువెనైల్గా కూడా అఫెండర్గా ఉన్నారు. ఒక జైల్లో కలిసి వాళ్ళకి ఫ్రెండ్షిప్ అయింది. ఫ్రెండ్షిప్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇది సేమ్ లైఫ్ స్టైల్. ఒక పర్సన్ ఇది గాంజా కూడా అడిక్ట్ ఉన్నారా. అదే వర్క్ మీద మళ్ళీ అఫెన్స్కి కమిట్ చేస్తున్నారు రెగ్యులర్గా. వాళ్ళతో టోటల్ ప్రాపర్టీ రికవర్డ్ బై our team, gold ornament of 216 grams worth 13 lakh, 9 motorcycles worth 9 lakh, total worth property 22 lakh was recovered from them.